హలో ఫ్రెండ్స్, మంచి మూవీ ఇక నాశనం అయితే అవుతుంది అన్నట్టుగా మనకైతే అర్థమవుతుంది అనమాట. ప్రభాస్ ఫ్యాన్స్ మొత్తం డల్ అయితే అయిపోతున్నారు అనమాట. ఎందుకంటే మొత్తం వీడియో మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే వీడియోలోకి వెళ్ళే ముందు మనం సబ్స్క్రైబ్ అయితే చేసుకుందాం మన ఛానల్ అయితే మాత్రం. ఇంకా లైక్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మార్నింగ్ నుంచి అయితే మాత్రం ఒకటైతే ట్రెండింగ్ అవుతుంది న్యూస్ అయితే మాత్రం. ఏంటంటే స్పిరిట్ మూవీ ఉంది కదా, ప్రభాస్ మూవీ, దాంట్లో అయితే మాత్రం విలన్ గా వరుణ్ తేజ్ అయితే పెడతారంట అని న్యూస్ అయితే వరుణ్ తేజ్ అయితే పెడుతున్నారని న్యూస్ అయితే మాత్రం వైరల్ అయితే అవుతుంది. దీన్ని ఆల్రెడీ మాత్రం డిక్లేర్ అయితే చేసేసారు సందీప్ రెడ్డి అయితే మాత్రం. దీనికి వరుణ్ తేజ్ అయితే మాత్రం ఒప్పేసుకున్నాడు, గ్రీన్ సిగ్నల్ అయితే. ఎందుకంటే సందీప్ రెడ్డిని అయితే మాత్రం ఎవరు అడిగినా కూడా ఒప్పేసుకుంటారు. ఆ రకంగా అయితే మాత్రం సందీప్ రెడ్డి మూవీస్ అయితే ఉంటాయి. ప్రభాస్ అనే మూవీలో, స్పిరిట్ మూవీలో వరుణ్ తేజ్ ఎందుకు వద్దంటున్నారు అనేది మనకు క్లియర్ కట్ గా అయితే మాత్రం తెలుసుకుందాం. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు విలన్ గా అయితే మాత్రం వరుణ్ తేజ్ ఎందుకు వద్దంటున్నారు అనేది మనమైతే తెలుసుకుందాం. అసలు ఈ సినిమాకి ఎక్కువ హైప్ ఎందుకు వచ్చింది? సందీప్ రెడ్డి తీస్తున్నాడని కాదు, అలాగని ప్రభాస్ అన్న పోలీస్ గెటప్ లో వస్తున్నాడని కాదు, ఇంకా సందీప్ రెడ్డి ప్రభాస్ అన్న ఇద్దరు కలిసి తీస్తున్నారని కూడా కాదు. మనకైతే మాత్రం ఇంకా మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మోడర్న్ సియోగో వల్ల అయితే మాత్రమే మనకైతే మాత్రం ఈ హైప్ అయితే రావడం అయితే జరిగింది. ఈయనైతే మాత్రం మనకి ఈ స్పిరిట్ మూవీలో విలన్ గా అయితే మాత్రం నటిస్తున్నట్టుగా మనమైతే అనుకున్నాం కాబట్టి ఇంత హైప్ అయితే మాత్రం క్రియేట్ అయితే అయ్యింది. కానీ ఇప్పుడైతే మాత్రం హైప్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే మోడర్న్ సియోగో ప్లేస్ లో వరుణ్ తేజ్ గారిని అయితే మాత్రం తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ రకంగా ప్రతి ఒక్కరైతే మాత్రం ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ అయితే చేస్తున్నారనమాట, వరుణ్ తేజ్ వద్దని. మోడర్న్ సియోగో అంటే పెద్ద ఫేమస్ అనమాట మన కంట్రీలో కాకుండా బయట కంట్రీలో అయితే మాత్రం. ఆయన పంచ్ పవర్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంకా ఆయనకున్న హైప్ అయితే చాలా ఎక్కువ. ఈయనైతే మాత్రం స్పిరిట్ మూవీలో నటిస్తున్నారనే సంగతి తెలిసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ అయినా కూడా, మిగతా ఫ్యాన్స్ అయినా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు అనమాట స్పిరిట్ మూవీకి అయితే మాత్రం. కానీ ఇప్పుడైతే ఆశ అయితే పోయింది. ఇది ప్రభాస్ మోడర్న్ సియోగో అయితే మాత్రం కొట్టుకున్న ఫైట్స్ అయితే మాత్రం చూద్దామని ప్రతి ఒక్కరు అనుకున్నాడు. కానీ చాలా బ్యాడ్ న్యూస్ అయితే మాత్రం వచ్చింది మనకి ఈ రోజు అయితే మాత్రం. మోడర్న్ సియోగో కూడా షాక్ అయిపోయాడు అనమాట. ఇంత హైప్ నా వైపు ఎలా వస్తుంది ఇండియా నుంచి అని ఆయన అయితే మాత్రం షాక్ అయిపోయాడు. అంటే ఆ ఇన్స్టాగ్రామ్ లో కూడా తనకి చాలా మంది కామెంట్ చేస్తుంటారు కదా, ఆ రకంగా. ఆయన ఇండియాలో తీయలేదు, తెలుగులో కూడా తీయలేదు. కానీ ఆయనకైతే మాత్రం ఫ్యాన్ బేస్ అయితే మాత్రం చాలా ఎక్కువ అయితే మాత్రం క్రియేట్ అయితే అయిపోయింది మోడర్న్ సియోగో అయితే మాత్రం. ఇప్పుడు ఫైట్ అనేది ఎలా ఉండాలంటే, విలన్ తో, హీరోతో పాటు విలన్ కూడా ఆపోజిట్ లో ఉన్న ఆయన కూడా చాలా బలంగా అయితే ఉండాలని మనం అయితే భావిస్తాం. అదే మోడర్న్ సియోగో అయితే మాత్రం ప్రభాస్ తో ఫైట్ చేస్తుంటే చాలా బాగుంటుంది అనుకుంటాం. కానీ వరుణ్ తేజ్ అయితే మాత్రం దానికి సూటబుల్ కాదని ప్రతి ఒక్కరైతే కామెంట్ అయితే చేయడం మనమైతే చూసుకోవచ్చు. ఎందుకంటే వరుణ్ తేజ్ అయితే మాత్రం దానికి సూటబుల్ అయితే కాదు, దానికైతే పనికిరాడని చాలా మంది అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మీరైతే మాత్రం ఊహించుకోవచ్చు వరుణ్ తేజ్ ప్రభాస్ అన్న అయితే మాత్రం ఎలా కొట్టుకుంటున్నారు, ఎలా ఫైట్ చేసుకుంటున్నారు అనేది మీ ఊహలకైతే వదిలేసా. ఎలా బాగుంటుందో బాగోదు అనేది కామెంట్ చేయండి. ఇదైతే మాత్రం ఏం డిసప్పాయింట్ అయితే అవ్వమాకండి. ఏంటంటే మిర్చి సినిమా తీశారు, 100 కోట్లు అయితే కొట్టు కూర్చున్నారు అనమాట ప్రభాస్ అన్న అయితే మాత్రం. తర్వాత బాహుబలి తీద్దామని అనౌన్స్మెంట్ వచ్చింది, బాహుబలి అయితే తీశారనమాట. బాహుబలి అయితే మాత్రం రానా అయితే ఆ విలన్ గా పెట్టడం అయితే జరుగుతుంది. కానీ అందరూ అనుకున్నారు విలన్ గా రానా అయితే ఎందుకని పెట్టారు, అసలు ఏ మాత్రం కూడా బాగుంటుందో బాగోదని అనుకున్నారు. కానీ రానా అయితే మాత్రం మామూలుగా అయితే మాత్రం యాక్టింగ్ అయితే చేయలేదు. ప్రభాస్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నాడో రానాకు కూడా అంతమంది ఫ్యాన్స్ అయితే మాత్రం అప్పుడైతే అయిపోయారు అనమాట. అదే రకంగా ఇప్పుడు కూడా జరగవచ్చు. అందుకనే మీరైతే ఓప్స్ పెట్టుకోండి, మరి అంత కాకపోయినా కొద్దిగానే పెట్టుకోండి ఓప్స్ అయితే మాత్రం. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా వస్తుంది అనేది మనం అయితే చూసేవాడికైతే మనకు తెలియదు. ఇక సందీప్ రెడ్డి అయితే చెప్పాలనుకుంటే చాలా బాగుంది యాక్టింగ్, ఆయన డైరెక్షన్ అయితే మాత్రం. ఇక యానిమల్ గానీ, అర్జున్ రెడ్డి మూవీస్ గానీ చాలా కాన్సన్ట్రేషన్ తక్కువతో చేశారని చెప్తున్నారు అనమాట ఆయన అయితే మాత్రం. కానీ ఇదైతే మాత్రం కాన్సన్ట్రేషన్ అయితే బాగా పెట్టి అయితే తీస్తున్నాడు. స్పిరిట్ అయితే మాత్రం 100కు 100 మార్కులు అయితే వస్తాయని ఆయన అయితే మాత్రం అనుకుని ఈ సినిమా అయితే తీస్తున్నారు. ఇక ఆయన 10 అనుకుంటేనే 100 అయితే వెళ్ళిద్ది. కాకపోతే 100 అంటున్నారు కాబట్టి ఇదైతే మాత్రం 200+ అయితే అయిద్దని మనం అయితే అనుకోవచ్చు. కానీ మూవీ ఎలా ఉంటుంది అనేది ఇంకా మన ట్రైలర్ కానీ ట్రేజర్ కానీ వచ్చేదాకా మనం చెప్పలేము ఎలా ఉంటుందో. అప్పుడు దాకా అయితే వెయిట్ చేయాల్సిందే. ఇదైతే మాత్రం న్యూస్ అయితే మాత్రం 100కు 100 కరెక్ట్ అని చెప్పాలి అనమాట. ఇక వరుణ్ తేజ్ యాక్టింగ్ ఎలా ఉంటుంది, ప్రభాస్ అన్న యాక్టింగ్ ఎలా ఉంటుంది అనేది మూవీ చూసేదాకా మనకైతే తెలియదు. ఓకే, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని నెక్స్ట్ వీడియో కడతాం. ఓకే, బాయ్.